పవర్లో ఉన్నప్పుడే పైరవీల పండుగ చేసుకోవాలనుకున్నారు పచ్చపార్టీ నేతలు. అధికార మండతో బరితెగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అది ఇది అనేం లేదు. ప్రజల ప్రాణాల్ని బలిపీఠం మీదకు నెట్టైనా సరే తమ దోపిడీలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నకిలీ ఈ స్టాంప్ల కుంభకోణం నుంచి నకిలీ మద్యం వరకు దేన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ని అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దాంతో కొన్ని వేల మంది ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపంలాగా తయారయ్యాయి. టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్తీ మద్యం కుంభకోణం వెనుక పార్టీ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రధాన షాపులు, బెల్టు షాపుల ద్వారా కొన్ని వేల మందికి విక్రయించారు. అది తాగిన వారందరి పరిస్థితి ఎప్పుడైనా తలకిందులవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత అరాచకాలు, అక్రమాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. వీటిలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ప్రధానమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 100 రూపాయల స్టాంపుల మీద ఉండే సున్నాలను మార్చి ₹1,00,000 స్టాంపుగా మార్చి ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం చేశారు. నెల్లూరులో టీడీపీ నేతలు, వారి అనుచరులు కలిసి ఏకంగా 56 మంది గిరిజనుల పేర్లపై 10.60 కోట్ల రుణాలు తీసుకొని మోసం చేశారు. గిరిజనులను అడ్డు పెట్టుకొని అందినంతా దోచుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెంచిరెడ్డి అనే నేతకు చెందిన రివర్ వ్యూ రిసార్ట్ను ధ్వంసం చేయించారు. కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అరాచకాలను అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి దగ్గర నుంచి మత్స్యకారుల దుకాణాలను కూల్చేయించడం వరకు ఆయన చేయని అరాచకం లేదు. కాకినాడ ఎప్పుడో మర్చిపోయిన రౌడీయిజాన్ని పంతం నానాజీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి వ్యవహరించిన తీరును చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అక్కడి మహిళా తహసీల్దార్గా పనిచేస్తున్న వై విజయలక్ష్మికి అర్ధరాత్రి సమయంలో కాల్స్ చేస్తూ మెసేజ్లు పెడుతూ వేధించాడు. దీంతో ఆమె కేసు కూడా పెట్టింది. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసి ఆపై ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఆ వీడియోను కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులు తాళలేక ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో అక్కడి తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగి పడేశాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారగా చంద్రబాబు ఇద్దరిని పిలిచి రాజీ చేసి పంపించారు. దాంతో చింతమనేని మరింత రెచ్చిపోతూ వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరిస్తూ మీడియాపై దాడులు చేస్తూ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా లేనంత మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక స్పష్టం చేసింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 135 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 115 మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. ఆ 115 మందిలో కూడా ఏకంగా 82 మంది మీద తీవ్రమైన నేరారోపణలు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యాలు తదితర అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 45 మంది ఎమ్మెల్యేలపై తనకు చాలా ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారే గాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటేనే ప్రభుత్వ పెద్దల అండ వారికి ఉన్నట్లు స్పష్టమవుతోంది.